ఈరోజు దోసకాయ నెత్తల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నెత్తల్ని హాట్ వాటర్లో వేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు వదిలేయాలి. దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. దాని నిండా ఇసుక ఉంటుంది. సో అలా క్లీన్ చేసిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఆయిల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. గింజలు చూసుకోండి, మీకు నచ్చితే చేదు లేకపోతే గింజలు కూడా వేసుకోండి. చేదు ఉంటే గింజలు తీసి పక్కన పడేసి దోసకాయ మాత్రం వేసుకోండి. వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసి దోసకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ నెత్తళ్ళు కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసి కర్రీకి సరిపడేంత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదే స్టేజ్లో టేస్ట్ కూడా సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఏమన్నా పడితే వేసుకొని మూత పెట్టేసి ఇలా దగ్గరగా అయిపోయే వరకు మగ్గిచ్చేసుకోండి. అంతే, దోసకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.